స్లూయిస్లు కట్టాం, కాలువలు తవ్వాం, అన్ని రకాల పనులు 70% పూర్తి చేశాం. నేను అడుగుతున్నా, ఫేజ్ 1 మీ నాన్న చేసిన దానికి సంబంధించి 2019 నుంచి 24 వరకు మిగిలిన 30% ఎందుకు పూర్తి చేయలేదు? నువ్వు చేసావా అసలు? ఇవాళ మాట్లాడుతున్నావు. అలాగే ఇంకోటి అడుగుతున్నా, ఈ నియోజకవర్గానికి 2 ఇబ్బందులు. ఒకటి, నీళ్లు లేక ఎండిపోయి పంటలు రావు, వరదొచ్చి మునిగిపోయి పంటలు మునిగిపోతాయి. 2 విధాల రైతు నష్టపోతాడు. చంద్రబాబు పాదయాత్రలో రైతులు కన్నీళ్లు చూసి పురుషోత్తపట్నం ఇచ్చాడు. పంటలు 2 పంటలు సస్యశ్యామలంగా పండాయి. దాన్ని నువ్వు ఆపావు. నువ్వా రైతుల గురించి మాట్లాడేది? మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు. ఈవేళ ఆ 5 సంవత్సరాలు ప్రజలు రైతులు ఇబ్బంది పడ్డారు. అలాగే ఏలేరు ఆధునీకరణ, మునిగిపోకూడదు పిఠాపురం, ఏలేరు కింద రైతులు పాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు 176 కోట్ల రూపాయలతో చంద్రబాబు శంకుస్థాపన చేసి, నువ్వు ఏదైతే తిరిగేవో వెళ్ళిన నాగులాపల్లి, రావణకపేట, అక్కడే పనులు ప్రారంభించాం. సిగ్గుండాలి మీ నాయకులకి. అక్కడ స్టోన్ని పగలగొట్టారు పొక్కలేరుతోటి. సిగ్గు లజ్జ ఉండాలి. రైతులకు సంబంధించి చంద్రబాబు 176 కోట్ల పనులు మొదలెడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేసావు. ప్రకాష్, నందిని, సురేష్ జడ్జికి ఇస్తున్నాం, టెండర్ పిలుస్తున్నాం. హై లెవెల్ కమిటీ జడ్జి ఎవరండి? రిటైర్డ్ జడ్జి, అది మన రెడ్డే. ఈ ప్రకాష్, నంది, సురేష్ వచ్చారు కదా, ముగ్గురు ఎలవన్నో. ఏ ప్రకాష్, టెండర్ వదిలేకపోతే కాళ్ళు తీస్తాం. ఏ సురేష్, టెండర్ వదలకపోతే కాళ్ళు తీస్తాం. మా రెడ్డే చేస్తాడని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నారు. నువ్వు అంటున్నావు కదా, నిండు కుండలాగా ఏలేరు ఉంది, క్రాప్ హాలిడే ఇవ్వాలని. దేనికి ఇవ్వాలి? సంవత్సరానికి 6 నెలలు ఖాళీ, 5 సంవత్సరాలు 30 నెలలు. కనీసం నువ్వు టెండర్ పిలిచావా? ఏలేరు ఫేజ్ 2 రద్దు చేసావు, టెండర్ పిలిచావా? టెండర్ పిలవలేదు. కనీసం ఎస్టిమేషన్లు వేసావా? ఎస్టిమేషన్లు వేయలేదు. క్రాప్ హాలిడే ఎందుకయ్యా? బుర్ర ఉందా అక్కడ నీకు? నువ్వు రివర్స్ టెండర్ల పేరు చెప్పి నందిని, సురేష్, ప్రకాష్కి చెప్పి ఇద్దరిని బెదిరించి నీ రెడ్డికి తీసుకుంటున్నావు. ఏంటో రివర్స్ టెండరింగ్? ఇవాళ రివర్స్ టెండరింగ్ 176 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయింది. ఇవాళ 850 కోట్లు అవుతుంది. రేపు కూటమి ప్రభుత్వంలో చేసి తీరుతాం. నీకులాగా మోసగాళ్ళం కాదు. ఇవాళ వరద పిఠాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా చెప్పండి? అక్కడ వరద ఉంది. ఎక్కువ నష్టపోయింది ఎక్కడ? పిఠాపురం. గొర్రెగండి కోసింది, నక్కలగండి కోసింది, ఎక్కడికెక్కడ తెగిపోయాయి. 34 గంటలు పడ్డాయి. నువ్వు ఎంత అందమైన కాలనీ కట్టావు, జగనన్న కాలనీ. 40 ఎకరాలు, ఎకరా అక్కడ 15 లక్షలు. నువ్వు కొట్టేసింది 60 లక్షలు. చుట్టూ నీరు, మధ్యలో పేదవాళ్ళు. ఎందుకు వెళ్ళలేదు అక్కడ? మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? నువ్వెందుకు వెళ్ళలేకపోయావు అక్కడికి? ఎందుకు? నువ్వు కట్టిన కాలనీ కదా, ఎందుకు వెళ్ళలేకపోయావు? శుద్ధగడ్డ, కొండకాలువ, గొల్లప్రోలు ముంచుతుంది కదా, అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయావు? ఇవన్నీ కూడా కథలు చెప్పక ప్రజలకి. 5 ఏళ్ళు డ్యాన్స్ ఆడావు, టెండర్ వెళ్ళలేదు. మళ్ళీ నిండు కుండలాగా ఉంది ఏలేరు అంటున్నావు. ఆ రోజు ఉన్నది ఏలేరులో 7 టీఎంసీఏ, 8 టీఎంసీ, 9 టీఎంసీ. స్టీల్ ప్లాంట్ పోతే మాకు మిగిలేదు 2 టీఎంసీ. అందులో నువ్వు తునికి దారాదత్తం చేసావు. ఇందులోంచి 600 కోట్ల కాంట్రాక్ట్ పెట్టి లిఫ్టింగ్ తాండవ రిజర్వాయర్కి మా నోట్లో మట్టి కొట్టావు. అంచేత నిన్ను నేనేమంటున్నానంటే, ఈరోజు వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత. ఈవేళ పిఠాపురం నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నీ ఎంపీకి కానీ, నీ ఎమ్మెల్యేకి కానీ, నీకు కానీ సిగ్గు శర ఉంటే కాపు నేస్తానికి వచ్చావు కదా గొల్లప్రోలు. చెప్పావు కదా 160 కోట్లు ఇస్తున్నాను అని. ఎక్కడ పోయినాయి 160 కోట్లు? ఎందుకు ఇవ్వలేదు నువ్వు? టెండర్ పిలిచావా? ఎస్టిమేషన్ వేయించావా? ఎందుకయ్యా నాటకాలు? అబద్ధాలు చెప్పకు. చంద్రబాబు ఏ రోజు కూడా పిఠాపురానికి నష్టం జరగలేదు. అన్ని రకాలుగా చంద్రబాబు ఆదుకున్నాడు. ఇరిగేషన్కి పిఠాపురానికి 2200 కోట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ నియోజకవర్గంలో పుష్కర ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు, సాగర్నాడు ఎత్తిపోతల పథకం
చంద్రబాబు నాయుడు. పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు. ఎక్కడ చేసా? ముసిరిమిల్లి చంద్రబాబు నాయుడు. పట్టిసీమ చంద్రబాబు నాయుడు. పోలవరం 70% పనిచేసిన చంద్రబాబు నాయుడు. 1 అవర్ అంబటి రాంబాబు నువ్వు కలిసి డయాఫ్రామ్ వాళ్ళు పగలగొట్టి నాశనం చేసి వరదలు వచ్చేలా చేశారు మీరు. ఇవాళ వరదలకు కారణం నీ పరిపాలన. నీ టైమింగ్స్ ఏంటండి? ముఖ్యమంత్రికి 10 గంటలకు వస్తావు ఆఫీస్కి, 5 గంటలకు క్లోజు, సాటర్డే క్లోజు, సండే క్లోజు, మళ్ళీ కోర్టు హాలిడేసు, కోర్టు వాయిదాలు క్లోజు. చంద్రబాబుకి అది కాదు. ఈవేళ చంద్రబాబు నాయుడు విజయవాడ నడిబొడ్డులో బస్సులో పండగ పబ్బం లేకుండా ఈవేళ చంద్రబాబు ఇవాళ విజయవాడ ప్రజలను ఆదుకున్నాడు. నువ్వు బోట్లతో కొట్టి రాజకీయం చేసిన ప్రజలను ఆదుకున్నాడు. అది చంద్రబాబు. హుద్దు తుఫాన్ వస్తే విశాఖపట్నాన్ని వారం రోజులుండి ప్రజలను అత్తుకున్నాడు. అది చంద్రబాబు. ఏ రోజున వచ్చావు బయటికి? ముఖ్యమంత్రిగా వచ్చా. ఈవేళ పదవి కోసం వస్తున్నావు, మళ్ళీ ముఖ్యమంత్రి కోసం వస్తున్నావు. లిక్కర్ ఆదాయం తగ్గిపోయింది, మళ్ళీ ఎప్పుడు ఎక్కేయాలని వస్తున్నావు. వచ్చి 2 నెలలు అవ్వలేదు పథకాల. నీకు 10,000 నీకు 10,000 ఏమన్నా ఈ పిచ్చెక్కిందా? 10,000 కావాలంటే నిన్ను కూడా స్కీమ్లో పెట్టుకుంటాం జగన్ రెడ్డి. అన్నీ ఇస్తాం. చంద్రబాబు చెప్పిన కూటమి ప్రభుత్వం మాటలు అన్నీ ఇస్తాం, ఏదీ వదలం. పేదవాళ్ళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. నీకులాగా ధనవంతుల ప్రభుత్వం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా 13 లక్షల కోట్ల అప్పు చేసిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఈ ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి. 13 లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ, మూల వేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ, పట్టిసీమ అవనండి, పురుషోత్తపట్నం అవనండి, పోలవరం అవనండి, భుజాల మీద వేసుకుని 75 ఏళ్ల వయసులో పనిచేస్తున్నాడు. ఇవాళ చంద్రబాబుని విమర్శించడానికి సిగ్గు ఉండాలి, చూసి నేర్చుకోవాలి. అటువంటి వ్యక్తి పోలవరాన్ని 3 సంవత్సరాల్లో పరిగెట్టిస్తాం. అన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆగిన ప్రాజెక్టులన్నీ ముందుకు పరిగెట్టిస్తున్నాం. ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇన్ని రకాల